అండి. సో రామ్ చరణ్ గారి పెద్ద గ్లింప్స్ వచ్చింది కదా, ఎలా అనిపించింది? నిజంగా చాలా చాలా బాగుందన్న. ఆ పెద్ద కట్అవుటే కానీ ఆ బాడీ కట్అవుట్ మామూలుగా లేదు. నిజంగా సినిమా గట్ట రిలీజ్ అయితే మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. ఫస్ట్ ఇట్లా ఉందంటే నార్మల్ ఈ రోజు అందులో అదృష్టం కొద్దీ రామ్ చరణ్ బర్త్డే గారు ఇందులో రిలీజ్ అవడం అనేది చాలా చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ సినిమా కోసం వెయిటింగ్ చేస్తున్నాం. యూత్ అంతా కొట్టుకొని థియేటర్లు బద్దలైపోయేలా ఉండాలంటే పెద్ద సినిమా రావాల్సిందే. ఇంకా నెక్స్ట్ మంత్ చాలా సినిమాలు ఉన్నాయి కదా, రామ్ చరణ్ ఎవరిని బీట్ చేయలేరేమో అనిపిస్తుంది. లుక్స్ ఎలా అనిపించాయి రామ్ చరణ్? ఒక్క హనుమంతుడు గట్ట రాముడి కోసం సీత కోసం యుద్ధం చేస్తున్నట్లు అట్లా అనిపించింది నిజంగా. రామ్ చరణ్ లుక్స్ ఆ బాడీ కానీ ఏమున్నది హుక్ స్టెప్స్ అదండి, రామ్ చరణ్ చేసిన డాన్స్ కానీ ప్రతిదీ చాలా చాలా డిఫరెంట్గా అనిపించింది. ఇంతకు ముందు వచ్చిన సాంగ్స్ అన్ని హిట్టే, గ్లింప్స్ కూడా హిట్టే. సో ఇది కూడా ఎలాంటి హైప్ ని క్రియేట్ చేయబోతుంది మూవీ పైన అది చెప్పలేం కదా, చెప్పుకోలేనంత థ్రిల్లింగ్గా ఉంది. సినిమా గట్ట థియేటర్లోకి వస్తే మాత్రం రామ్ చరణ్ ఒక వేరే లెవెల్. నిజంగా చెప్తున్నా, పండగ వచ్చిందా, సంక్రాంతి దీపావళి ఉగాది అన్ని మిక్సింగ్ కల్పించినట్టు అనిపించింది. ఇంతకు ముందు ఉన్న రికార్డ్స్ అన్ని లేచిపోతాయక రామ్ చరణ్ ఇన్ని సినిమాల కన్నా ఈ సినిమాతో వేరే లెవెల్ అబ్బా. ఇన్ని సినిమాలు ఒక లెక్క ఇప్పుడున్న సినిమా రావడం అనేది పెద్ద పెద్ద హిట్తో కొట్టేస్తాడు. నిజంగా డైరెక్టర్ ఎవరో కానీ సూపర్. నిజంగా హీరోయిన్ కూడా మామూలుగా లేము, ఆమె లుక్స్ ఆమె యాక్టింగ్ వేరే లెవెల్ ఇంక అంతే. ఓకే, బుచ్చిబాబు గారు ఎలా తీయబోతున్నారు మూవీని? అదే చెప్పట్లేదు ఉప్పిన, అదే ఆ సినిమాతో మాత్రం వేరే లెవెల్లో హీరోయిన్ని ఒక సినిమా తీస్తున్నామంటే ఏదో ఒక డిఫరెంట్గా చూపించడం ఆయన ఉప్పినలో అర్థమైపోతుంది. దీంట్లో కొంత ఏంటంటే టాక్ చేసింది తన లెగ్స్ తీసేస్తారని చెప్పి టాక్ వచ్చింది. ఏమో చూద్దాం, ఇంకా డిఫరెంట్గా మనం ఉంటుందేమో. ప్రతి హీరో ప్రతి సినిమా రావాలంటే ఏదో ఒక స్పెషల్గా ఉంటేనే ఆ సినిమా చూస్తారు యూత్ అంతా. చూద్దాం దీంట్లో మన థ్రిల్లింగ్ ఉంటుందేమో అని. రొమాన్స్ ఉంటుంది, ఫైటింగ్ ఉంటే అన్నీ ఉంటాయి అన్న, ఏం కావాలో అది చూసుకో ఓకేనా. సినిమా మాత్రం సూపర్ హిట్ బంపర్. రామ్ చరణ్కి వేరే ఇదంటే మంచి ఫ్యూచర్ ఉంటుంది ఈ సినిమాతో. స్వామి విశ్వరూపం ఎలా ఉంటుందని చెప్పడం చాలా బెటర్. ఎందుకంటే రామ్ చరణ్ అన్నని అంతలా ఊహించుకోలేదు. మొన్నటి వరకు బ్యాట్తో ఆడితే ఇలా గదతో ఆడుకున్నాడు. సో ఒక ఆంజనేయ స్వామి తన గదనైతే తన ఆయుధాన్ని అయితే ఎలా తిప్పాడో, సో ఈసారి రామ్ చరణ్ అన్న అలా ఆ గదన అయితే తిప్పడం అయితే జరిగింది. సో అది చెప్పాడు కదా, ఆటైనా వేటైనా మన పొగరు సంథింగ్ ఏదో చెప్పాడు, అది హైలైట్ అనిపించింది డైలాగ్ కూడా. సో కట్అవుట్ ఎలా అనిపించింది? కట్అవుట్ అదే చెప్తున్నాను కదండి, లిటరలీ ఒక ఆంజనేయ స్వామి విశ్వరూపం కనబడ్డది. అంటే మనము హనుమాన్ మూవీ చూసి దాంట్లో తేజ సజ్జ లైక్ అతను బక్కగా ఉన్నా కానీ అతని కళ్ళల్లో ఆంజనేయ స్వామి ఎట్లయితే కనబడ్డాడో, కానీ ఇక్కడ అలా కాదు, టోటల్ బాడీ మొత్తం కట్అవుట్ అంతా ఆంజనేయ స్వామి కనబడ్డు. అదే హైలైట్ అనిపించింది. శ్రీరామనవమికి వదలడము ఇది చాలా అంటే సస్పెన్స్గా వదిలేయడము అది చాలా సర్ప్రైజ్ అనిపించింది. ఇప్పటివరకు ఆ పాటలు పోస్టర్లకి విపరీతమైనటువంటి హైప్ వచ్చింది. మరి ఈ టీజర్ తోటి ఇంకెంత హైప్ ఫీల్ అయ్యారు ఫ్యాన్స్? ఈ గ్లిమ్స్ తోటి నేను ఒకటే చెప్తాను, ఆ పాటలకి ఈ గ్లిమ్స్కి సంబంధం లేకుండా వచ్చింది. కాకపోతే శ్రీరామనవమి అని వచ్చింది. కుస్తీ పోటీ గురించి. సో అన్న క్రికెట్ అన్నాడు, మరి కుస్తీ పోటీ అన్నారు. బుచ్చిబాబు అన్న ఇద్దరిని పెట్టుకొని తీస్తున్నాడేమో సినిమా. డబుల్ యాక్షన్ ఉంటున్నారేమో, మరి రామ్ చరణ్ ఇద్దరు ఉంటున్నారేమో. ఆ సస్పెన్స్ అయితే ఖచ్చితంగా మనం చూడాలి థియేటర్కి వెళ్ళి. సో బుచ్చిబాబు అన్న ఏదో ప్లాన్ చేస్తున్నాడు. అన్న తగలబెట్టకన్నా, థియేటర్లు తగలబెట్టక దయచేసి. టీజర్కి ఇంత హైప్ క్రియేట్ అయితే రేపు పొద్దున సినిమా వచ్చిన తర్వాత ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు సినిమా? చెప్పాను కదా బ్రో ఇందాకనే, తగలబెట్టకండి అన్న అని. తగలబెట్టేస్తారు, ఖచ్చితంగా తగలబెట్టేస్తారు. సో నేను ఇన్ని రోజులుగా రామ్ చరణ్ అన్న సినిమాల్లో చాలా వరకు నాకు ఇష్టమైన సినిమా ఏంటంటే ధ్రువ. దాంట్లో ఆ బాడీ అది చూపించడం కానీ అది కానీ ఆ ధ్రువ లైక్. ఆ తర్వాత నాకేంటంటే మగధీర అప్పట్లో నా చిన్నప్పట్లో ఇంకా చిరుతలో ఉండేది కదా, ఆయన దిగినప్పుడు ఇట్లా చేయబెడతాడు, ఇట్లా చేయబెట్టి ఉరికెట్టు నేను చిన్నప్పుడు అలా అని చెప్పేసి. సో ఇది కూడా ఈసారి అయితే పెద్దది ఏమైనా క్రికెట్ ఆ స్టైల్లో మేము కూడా ట్రై చేస్తాము. మరి బుచ్చిబాబు గారికి ఏమైనా గుడి కట్టే అవకాశాలు ఉన్నాయా? గుడి కట్టారు బ్రో, ఈసారి డైరెక్ట్ ఆయన కోసం పెద్ద బిల్డింగే కడతారు, ప్యాలెసే కడతారు. మరి ఈరోజు ఆయన పుట్టినరోజు కూడా కదా, 41వ పుట్టినరోజు, ఏం చెప్తారు పుట్టినరోజు సందర్భంగా? హ్యాపీ బర్త్డే చెప్తాం బ్రో, అంతకుమించి ఏం చెప్తాము. వచ్చిన ప్రతి సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటాము. అన్న మంచి మంచి స్టోరీలు తీసుకొచ్చి మా కోసం, అన్న కొంచెం లేట్ అవుతుంది అన్న, కొంచెం జల్దిగా వచ్చామని చెప్తాము ప్రతి సినిమాకి. అంటే ఫ్లైట్ ఇస్తాడు బ్రో ఫా నువ్వు దీంట్లో. అయితే ఈ సినిమా కూడా మంచి హిట్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. RRR లెక్క అంటే గేమ్ చేంజర్ కూడా ఓవర్ హైప్ అయి వచ్చింది. గేమ్ చేంజర్ అది కూడా చాలా మంచి సినిమా, దానికైతే కొంచెం నెగిటివ్ టాక్స్ అయితే వచ్చాయి. సో దీనికి అలాంటివి లేకుండా ఈ సినిమా చాలా సాఫీగా సాగాలని కోరుకుంటున్నాను. సో పెద్ద గ్లిమ్స్ ఎట్లా అనిపించినాయి అన్న టీజర్? చాలా బాగుందన్న, ఎంత కష్టపడ్డా అన్న ఒక ఫీలింగ్ అయితే కలిగిందన్న. మరి ఆ బాడీ రావడానికి మరి ఎంత కష్టపడ్డాడో ఏమో కానీ రామ్ చరణ్ని ఫస్ట్ టైం నేను మెచ్చుకుంటున్నాను. డ్యాన్స్ పరంగా కాకుండా బాడీ పరంగా కూడా ఒక కొత్త తరానికి ఒక ఎట్లా జిమ్కి వెళ్ళి, ఈ మధ్యకాలంలో జిమ్ములకి ఎక్కువ వెళ్తున్నారు కదా, ఒక మూమెంట్ అనేది మళ్ళీ చూపించాడా అన్న ఫీలింగ్ అయితే కలిగిందన్న.
ఒక రంగా ఈ సినిమా ఈ బాడీతోనే పైకి లేసిద్దా అన్న ఫీలింగ్ అయితే కలిగింది. అంటే ఇప్పటి వరకు వచ్చిన సాంగ్స్ కానీ పోస్టర్లు కానీ హైప్ వచ్చింది, బట్ ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత అది డబుల్ ట్రిపుల్ రేంజ్ లో హైప్ అయింది అంటున్నారు. కంపల్సరీ అన్న అనుకో, డైలాగ్స్ కానీ అన్నీ చాలా బాగుంది. ఇది వచ్చిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది. పర్లా ఇంకో సినిమా ఇంకో చరిత్రను రాయిపోతుంది రామ్ చరణ్ చరిత్రలో. ఒక పెద్ద ఆ పేరుకే ఒక లుక్ వచ్చిందిరా బాబు అన్న ఫీలింగ్ అయితే కలిగిందన్న. ఆటే నాకు పొగరని అదే ఆ మాటలు కానీ నేనేంటంటే ఇప్పుడు మన పాత సినిమాల కన్నా ఇది బర్వాల ఒక రేంజ్లో వెళ్ళబోతుంది ఒక ఫీలింగ్ అయితే కనపడింది. రామ్ చరణ్ అంటేనే పల్లెటూరు వాతావరణం, దీనిలో ఇంకా రెండు కలిపి కొట్టాడా అన్న ఫీలింగ్ అయితే కలిగిందన్న. అన్న ఇప్పుడు ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో ఉంటుంది అన్నారు. మనము సాంగ్స్లో ఎక్కడ చూసినా కూడా బ్యాట్గా అనిపించింది, క్రికెట్ అనుకున్నాం. కానీ ఇందులో అన్ని ఆటలు అక్కడికి కుస్తీ పోటీలు కూడా కుస్తీ ఎక్కువ ఉన్నాయన్న అనుకుంటున్నాను. ఎందుకంటే కుస్తీ బాడీ పరంగా బాడీ అయి చూస్తుంటే ఎదురు వచ్చిన కూడా చూస్తుంటే కుస్తీ పోటీలు చాలా పూర్వకాలంలో ఏంటంటే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి సైడ్ ఎక్కువగా అయ్యి ఆడేవాళ్ళు. ఆ చరిత్ర బాగుంది వాటికి. ఆ చరిత్ర మళ్ళీ భీమవరం చరిత్ర చూపిపోతున్నాడా అన్న ఫీలింగ్ అయితే నాకు కలిగింది అన్న. కొంతమంది రామ్ చరణ్ గారికి లుక్స్ సెట్ కాలేదు అంటున్నారు. ఇక అనే వాళ్ళ గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న. ఎంత కష్టపడ్డా అన్న ఒక ఫీలింగ్ అయితే నాకు కలిగింది. ఆయన బాగా కష్టపడ్డాడు ఈ సినిమా కోసం అన్న ఒక ఫీలింగ్ అయితే నాకు కలిగింది. టీజర్ని బట్టి సినిమా ఎలా ఉండబోతుంది అంటే మీరు ఏం చెప్తారన్న? అటు రెండు చూపించాడన్న. ఒకటి సంతోషం ప్లస్ ఒక పల్లెటూరు విధానం ప్లస్ మన సంస్కృతి పాత విధానం ఎట్లా ఉండేది అనేది చూపిపోతున్నాడు ఈ సినిమాలో అన్న ఒక హ్యాపీనెస్ నాకు. కన్నా ఓవరాల్గా ఈరోజు రామ్ చరణ్ గారి 41 అంటే 41వ పుట్టినరోజు, ఏం చెప్తారు? పుట్టినరోజు శుభాకాంక్షలు అన్న. మన చాలా కష్టపడుతున్నాడు ఆయన. ఈ సినిమా తర్వాత అయినా కొద్దిగా రిలీఫ్ తీసుకుంటే బాగుండిద్దని నేను కోరుకుంటున్నాను.